ఏ వ్యక్తి అయినా సరే నెలంతా కష్టపడేది ఆ జీతం కొరకే. ఆ జీతం మన చేతికొస్తే ఎన్నో ఇబ్బందులు ఒడ్డెక్కుతాయని. కానీ ఆ జీతమే సరిగ్గా ఇవ్వకపోతే? నేను పాత కంపెనీలో చేసినప్పుడు సమయానికి జీతాలు ఇచ్చేవారు కాదు. అందుకే నా కంపెనీ విడిచిపెట్టి ఇప్పుడు వాటర్ బాటిల్ కంపెనీకొచ్చాను. ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. స్టార్టింగ్ ఏమీ ఇంక తయారవ్వలేదు. ఒక్కొక్క పని అవుతుంది. ఎలక్ట్రీషియన్లు, సీసీ కెమెరాలు, రకరకాల పనులు అవుతున్నాయి. మిషనరీ కొంత వచ్చింది, ఇంకో కొంచెం మిషనరీ రావాలి. అన్ని పనులు అవుతున్నాయి. కానీ ఈ నెల కూడా టైం పడుతుంది. నేను వచ్చి సుమారు ఒక నెల అయిపోతుంది ఇంచుమించుగా ఇప్పటికి. మరి ఈ నెల అంతా గడిచిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి నేను డ్యూటీ ఎక్కుతాను. అప్పటి నుండి కూడా ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లోకి వస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తాను, ఎలా జరుగుతుంది వాటర్ ప్లాంట్ అన్నది ప్రతి అప్డేట్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్, కానీ అవల. ఫస్ట్ కోళ్ళు పెట్టాను, అవ్వలేదు. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను, అది అవ్వలేదు. చివరికి డ్రైవింగ్కి వచ్చాను, ఒక చోట జీతాలు సరిగ్గా ఇవ్వరు. చివరిగా ఈ కంపెనీకి వచ్చాను. మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. కంపెనీ మంచిగా నడాలని మనం కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళకు ఒక రూపాయి ఇస్తే మనకు ఒక రూపాయి వస్తుంది కాబట్టి. జీవితంలో ఎన్నో దరిద్రాలు ఎదుర్కొని ఆఖరికి డ్రైవింగ్కి వచ్చాను. నా జర్నీ మొత్తాన్ని రాబోయే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి రేపైతే మనం డెలివరీ తీసుకోవడానికి బండి షోరూమ్కి వెళ్తున్నాం. కొత్త బండి, ఏసీ బండి. దాన్ని తీసుకుని వెళ్ళి మనం కట్లు వేయించాలి, బాడీ కట్టించాలి. రేపటి వీడియోలో కలుద్దాం. రేపు షోరూమ్కి బండి పట్టుకెళ్తాను. షోరూమ్కి వెళ్తున్నప్పుడు ఆ కట్లకి ఇస్తున్నప్పుడు కూడా బండి వీడియో పెడతాను.